చలికాలం వచ్చిందంటే చాలు చాలా సమస్యలు వస్తాయి. జీవక్రియ నెమ్మదిస్తుంది. దీంతో బరువు పెరుగుతారు, ఇమ్యూనిటీ తగ్గుతుంది. దీంతో జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా వస్తాయి. ఈ సమస్యలన్నిటికీ కారణం విటమిన్ డి లెవెల్స్ తగ్గడమే. ఎండ తగలకపోవడం వల్లే విటమిన్ డి తగ్గుతుంది. దీనిని పెంచుకోవాలంటే కొన్ని ఫుడ్స్ తీసుకోవాలి. చలికాలంలో స్పెషల్ డైట్ను మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. వాటి కోసం ఈ ఆహార పదార్థాలను డైట్లో యాడ్ చేసుకోవడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఆహార పదార్థాలు ఏంటంటే నువ్వులు. చలికాలంలో చలి పెరుగుతుంది కాబట్టి బాడీలో వేడిని పెంచే నువ్వులను తీసుకుంటే మంచిదని నిపుణులు చెప్తున్నారు. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు, కీళ్ళకి బలం. దీంతో కీళ్ళ నొప్పులు, ఎముకల సమస్యలు తగ్గుతాయి. నువ్వులతో పచ్చళ్ళు చేసుకొని తినొచ్చు, లేదా నువ్వులని పొడిలా చేసి కూరల్లో వేసుకొని తినొచ్చు. వీటిని తినడం వల్ల రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. వీటిని పిల్లలకి నువ్వుల ఉండల్లా చేసి ఇవ్వడం వారి ఎముకలకు కూడా బలం. ముఖ్యంగా ఆడవారికి ఇది మరింత ఉపయోగంగా ఉంటుంది. నెలసరి సమస్య ఉన్నవారికి నువ్వులు ఒక దివ్య ఔషధం లాంటివి. మష్రూమ్స్ కూడా విటమిన్ డికి మూలం. వీటిని తినడం వల్ల విటమిన్ డి లెవెల్స్ పెరుగుతాయి. వీటిని మీ డైట్లో యాడ్ చేయడం వల్ల విటమిన్ డి లెవెల్స్ని పెంచుకున్న వారు అవుతారు. కాబట్టి రెగ్యులర్గా వీటిని తీసుకోవడం అలవాటు చేసుకోండి. వీటి వలన బాడీకి మంచి ప్రోటీన్ కూడా అందుతుంది. ఇక నెక్స్ట్ ఉసిరి. చలికాలంలో దొరికే పండ్లలో ఉసిరి ఒకటి. ఇవి చలికాలంలో చాలా విరివిగా దొరుకుతూ ఉంటాయి. వీటిని కూడా మీ డైట్లో ఏదో ఒక రకంగా తీసుకోవడం చాలా మంచిది. దీనిని తీసుకోవడం వల్ల పుష్కలంగా విటమిన్ సి అందుతుంది. దీంతో మలబద్ధకం దగ్గర నుంచి జీర్ణ సమస్యల వరకు అన్నీ దూరం అవుతాయి. ఇమ్యూనిటీని పెంచి జలుబు, జ్వరం, దగ్గు సమస్యలన్నీ దూరం చేసుకోవచ్చు. ఉసిరి నుంచి ఉసిరి పచ్చడి, ఉసిరి రసం, ఉసిరి పులిహోర వంటి వంటకాలను చేసి ఆ రుచిని ఆస్వాదించడమే కాకుండా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఇక రేగి పండ్లు. ఇవి కూడా వింటర్లోనే ఎక్కువగా వస్తూ ఉంటాయి. చలికాలంలో పిల్లలకి ఎక్కువగా జబ్బు చేస్తూ ఉంటుంది. దీనికి కారణం ఇమ్యూనిటీ తగ్గడమే. అందుకోసం పిల్లలకి రేగి పండ్లని తినిపించాలి. కొంతమంది ఈ పండ్లు తింటే జలుబు, దగ్గు వస్తుందనుకుంటారు, కానీ లిమిట్లో తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఈ పండ్లలో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. ఈ పండ్లు తినడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. దీంతో చలికాలంలో కీళ్లు పట్టేయడం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ కాలంలో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎముకల్ని బలంగా చేస్తాయి. చిలకడ దుంప. చలికాలంలో మాత్రమే దొరికే ముఖ్యమైన ఫుడ్స్లో చిలకడ దుంప కూడా ఒకటి. వీటిని తీసుకుంటే మలబద్ధానికి చెక్ పెట్టవచ్చు. వీటితో పాటు ఖర్జూరాలు కూడా సమస్యని దూరం చేస్తాయి. కాబట్టి వీటిని అస్సలు మిస్ కాకుండా మీ డైట్లో యాడ్ చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి.